జపాన్లో 99% కన్విక్షన్ రేట్ ఉంది. అంటే 100 కేసుల్లో 99 మంది దోషులకి శిక్ష పడుతుంది. అది లిమిటెడ్ టైమ్ స్పాన్లో. అంత పర్ఫెక్ట్ వాళ్ళ లా. కానీ ఆ లాలో కూడా ఓ హోల్ ఉంది. అదే జువెనైల్ ప్రొటెక్షన్ లా. దీని ప్రకారం బిలో 14 ఇయర్స్ పిల్లలు మర్డర్ చేసిన వాళ్ళకి శిక్ష పడదు. ఈ కాన్సెప్ట్ మీదే ఈ రోజు మన మూవీ డిపెండ్ అయి వచ్చింది. హాయ్, హలో, నమస్తే. కర్ఫ్యూ లాంటి సినిమాకి స్వాగతం. ఈరోజు మనం జాపనీస్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అయిన కన్ఫెషన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, ఎక్సలెంట్ బీజిఎం అండ్ డేంజరస్ ప్లాట్ ఈ మూవీ సొంతం. ఈ మూవీకి IMDbలో 7.7 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఉంది. ఇది కనాయి మీనాతో రాసిన నవల మీద బేస్ అయి వచ్చింది. ఆమె డెబ్యూ నవలైన దీనికి జాపనీస్ అకాడమీ ప్రైజ్ వచ్చింది. ఇది ఈ సినిమా హిస్టరీ. అండ్ బిఫోర్ ఐ స్టార్ట్, మీరు ఇంటర్ అలా చదువుతూ ఉంటే ఈ వీడియో మాత్రం అస్సలు చూడకండి. ఒకసారి ఈ మూవీ చూసిన తర్వాత టీచర్స్ మీద మీ పర్స్పెక్టివ్ మారే ఛాన్స్ ఉంది, జాగ్రత్త. మరి పదండి, మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మూవీ స్టార్ట్ కాగానే యూకో అనే టీచర్ తన లాస్ట్ క్లాస్ చెబుతూ స్టూడెంట్స్కి కొన్ని విషయాలు కన్ఫెస్ చేస్తుంది. సినిమా పేరే కన్ఫెషన్స్ కాబట్టి సినిమా మొత్తం కన్ఫెషన్సే ఉంటాయి. ఎనీవేస్, యూకో ఓ సింగిల్ మదర్. ఓ టీచర్ని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. కానీ పెళ్లికి ముందు అతనికి ఎయిడ్స్ ఉందని తెలుస్తుంది. అప్పటికే యూకో ప్రెగ్నెంట్. ఎయిడ్స్ ఉన్న వాళ్ళ పిల్లల్ని సమాజం ఎంత డిస్క్రిమినేట్ చేస్తుందో వీళ్ళకి తెలుసు. అందుకే ఇద్దరు పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకుంటారు. బైలర్ అది యూకోకి అంటుకోదు. యూకోకి అమ్మాయి పుట్టినప్పుడు కనీసం ఆ పాపని కూడా చేతుల్లోకి తీసుకోరు యూకో బాయ్ ఫ్రెండ్. అతని నీడ కూడా వీళ్ళ మీద పడకూడదు అని వీళ్ళ జీవితం నుండి కంప్లీట్గా వెళ్ళిపోతాడు. అప్పటి నుండి యూకోనే జాగ్రత్తగా ఆమె కూతుర్ని పెంచుకుంటుంది. స్కూల్లో టీచింగ్ అయిపోగానే డైరెక్ట్గా డే కేర్కి వెళ్ళి అమ్మాయిని తీసుకొని ఇద్దరు రోజు ఇంటికి వెళ్తూ ఉంటారు. ఒక్క వెనస్డేస్ అంటే స్టాఫ్ మీటింగ్స్ ఉన్న రోజు మాత్రం యూకోకి కాస్త లేట్ అవుతుంది. కూతురు తల్లి స్కూల్కే వచ్చి ఇక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. కానీ అలా వెయిట్ చేసిన ఒక రోజు మాత్రం అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లో పడి యూకో కూతురు చనిపోతుంది. యూకో కూతురికి స్కూల్ పక్కనే ఉండే ఒక ఆవిడ కుక్ అంటే చాలా ఇష్టం. స్కూల్కి వచ్చినప్పుడల్లా పూల్ దగ్గర నుండి ఆ కుక్కకి బిస్కెట్స్ వేస్తూ ఉండేది. ఆ రోజు కూడా అలానే వేస్తూ కాలు జారి పూల్లో పడిపోయిందేమో అనుకుంటారు పోలీసులు. యాక్సిడెంట్ అని ఆ కేసుని క్లోజ్ చేస్తారు. కానీ అది యాక్సిడెంట్ కాదు, ఆ క్లాస్లో ఉన్న ఇద్దరు స్టూడెంట్సే యూకో కూతుర్ని చంపారు అని తర్వాతే తెలుసుకుంటుంది యూకో. ఆ ఇద్దరి పేర్లు డైరెక్ట్గా క్లాస్లో చెప్పకుండా వాళ్ళని A and B అని పాయింట్అవుట్ చేసి చెప్తుంది. ఏ అనే అబ్బాయి చాలా ఇంటెలిజెంట్, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తూ ఉంటాడు. అలా అతను చేసిన యాంటీ థెఫ్ట్ పర్స్కి సైన్స్ ఫెయిర్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అతని ఇన్వెన్షన్స్ని చూసి వరల్డ్ మొత్తం మెచ్చుకుంటుందేమో అనుకుంటాడు. కానీ అదే రోజు లూనసీ అనే ఓ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఓ అమ్మాయి రకరకాల డ్రగ్స్ అన్ని కలిపి పాయిజన్ తయారు చేసి ఆమె పేరెంట్స్కి ఇచ్చి వాళ్ళని చంపేస్తుంది. ఆ ఇన్సిడెంట్ ఫ్రంట్ పేజ్ మొత్తం వస్తే సైన్స్ ఫెయిర్లో ఏ గెలిచిన ప్రైజ్ మాత్రం లాస్ట్ పేజ్లో ఎక్కడో ఓ చిన్న ఆర్టికల్లా వస్తుంది. ఇంత కష్టపడి సైన్స్ ఇన్వెన్షన్స్ చేయడం కంటే సింపుల్గా ఒకరిని చంపితే చాలు, ఈజీగా ఫేమ్ అయిపోవచ్చు అన్న కన్క్లూషన్కి వస్తాడు ఏ. ఇక బి గురించి చెప్పాల్సి వస్తే సరిగ్గా చదవడు, గేమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడు, బద్ధకం ఎక్కువ, ఎప్పుడు వీడియో గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేసుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటూ ఓ రోజు వేరే వాళ్ళతో గొడవపడి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్తాడు. స్టేషన్ నుండి అతన్ని తీసుకురావడానికి యూకో వెళ్ళదు, వేరే మేల్ టీచర్ని పంపిస్తుంది. యాక్చువల్గా ఇదే స్కూల్లో ఓ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఓ అమ్మాయి ఆమె టీచర్కి కాల్ చేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు హోటల్కి రాకపోతే నేను చనిపోతాను అని బెదిరిస్తుంది. అతను హోటల్కి పరిగెత్తగానే అతన్ని అక్కడ పేరెంట్స్కి చూపించి టీచర్ నన్ను బలవంతంగా హోటల్కి రమ్మన్నాడు అని అతన్ని బ్లేమ్ చేసి ఉద్యోగం ఊడగొట్టిస్తుంది. అప్పటి నుండి టీచర్స్ అందరూ అన్అఫీషియల్గా ఓ రూల్ పెట్టుకుంటారు. అబ్బాయి ప్రాబ్లంలో పడితే మేల్ టీచర్ వెళ్ళాలి, అదే అమ్మాయి ప్రాబ్లంలో పడితే ఫీమేల్ టీచర్ వెళ్ళాలి అని. అందుకే బి ప్రాబ్లంలో పడ్డప్పుడు మేల్ టీచర్నే పంపిస్తుంది యూకో. కానీ బి మాత్రం యూకో అతన్ని నెగ్లెక్ట్ చేసింది, ఆమెకి స్టూడెంట్స్ కంటే ఆమె కూతురే ముఖ్యం అని ఆమె మీద కోపం పెంచుకుంటాడు.
ఒకరిని చంపాలనుకున్న ఏ, యూకో మీద ఆల్రెడీ కోపం పెంచుకున్న బి ఇద్దరు కలిసి ఓ ప్లాన్ వేస్తారు. ఆ యాంటీ థెఫ్ట్ పర్స్ నే కాస్త స్ట్రాంగ్ గా తయారు చేసి పూల్ దగ్గర ఆడుకుంటున్న యూకో కూతురి చేతిలో పెడతారు ఇద్దరు. ఆ షాక్ కి ఆ పాప పడిపోతుంది. ఆ అమ్మాయి చనిపోయిందేమో అని వెళ్ళిపోతాడు ఏ. కానీ బీకి మాత్రం భయం పట్టుకుంటుంది. ఆ పాప మర్డర్ అతని మెడకెక్కడ చుట్టుకుంటుందేమో అని భయపడి ఆ పాపని పూల్లో పడేసి వెళ్ళిపోతాడు. నిజానికి ఆ పాప షాక్ తో చనిపోదు, జస్ట్ స్పృహ తప్పుతుంది అంతే. ఆ పాపని అనవసరంగా పూల్లో పడేసి ఆమె చావుకి బిఏ కారణమవుతాడు. చంపాలనుకున్న ఏ చంపలేకపోతాడు, తప్పించుకోవాలనుకున్న బి నిజంగానే చంపేస్తాడు. ఇవన్నీ యూకో తెలుసుకుంటుంది. కానీ ఇవి పోలీసులకి చెప్పినా పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయరు. జువెనైల్లో వీళ్ళ సైడ్ ఉంది. ఆ లూనసీ ఇన్సిడెంట్ లో కూడా పేరెంట్స్ ని చంపిన అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయరు. ఆమెకి ఆ డ్రగ్స్ గురించి చెప్పిన టీచర్ ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏ అండ్ బిని కూడా పోలీసులు ఏమీ చేయలేరు అని యూకోకి తెలుసు. అందుకే ఆమె వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది. ఆ ఇద్దరు తాగే పాలలో భర్త హెచ్ఐవి రక్తాన్ని ఇంజెక్ట్ చేసి వాళ్ళిద్దరెవరో క్లాస్ మొత్తానికి చెప్పి వాళ్ళ మీద మర్డరర్స్ కమ్ హెచ్ఐవి పేషెంట్స్ అని స్టాంప్ వేసి ఆ స్కూల్ నుండే వెళ్ళిపోతుంది యూకో. వాళ్ళు నిజంగా హెచ్ఐవితో ఇన్ఫెక్ట్ అయ్యారా లేదా అని తెలుసుకోవడానికి కనీసం 3 months పడుతుంది. ఇన్ఫెక్ట్ అయితే దాదాపు 10 సంవత్సరాలు ఆ జబ్బుతో బాధపడాల్సి ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు మేమెందుకు ఆ చిన్న పిల్లని చంపామా అని వాళ్ళు బాధపడుతూనే ఉండాలి. ఇదే యూకో వాళ్ళకి వేసే శిక్ష. ఇది యూకో కన్ఫెషన్. ఆ తర్వాత హాలిడేస్ అయిపోతాయి, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, అందరూ క్లాస్ మారుతారు. బి అంటే నావోకి మాత్రం కంప్లీట్ గా రూమ్ లో అతను లాక్ చేసుకుంటాడు. బ్రష్ చేసుకోడు, స్నానం చేయడు, తల్లితో కనీసం మాట్లాడు. అతను ముట్టుకున్నది ముట్టుకున్నా, తల్లితో మాట్లాడినా ఎక్కడ అతనికున్న ఎయిడ్స్ తల్లికి వస్తుందేమో అని భయపడిపోతాడు. టెస్ట్ ఏది చేసుకోకపోయినా అతని బాడీలో హెచ్ఐవి ఉంది అని కన్ఫర్మ్ అయిపోతాడు. బట్ ఆన్ ద కాంట్రరీ ఏ అంటే షూయా మాత్రం దర్జాగా స్కూల్కి వస్తాడు. కానీ అతని క్లాస్మేట్స్ మాత్రం షూయాని వదలరు. షూయా పేరు మీద ఓ గేమ్ ని స్టార్ట్ చేస్తారు. ఎవరు ఎక్కువ షూయాని బుల్లీ చేస్తే వాళ్ళకి అన్ని మార్క్స్. షూయాని బుల్లీ చేస్తూ మేము మంచి వాళ్ళమి అని ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉన్న నావోకిని కూడా వాళ్ళు వదలరు. వాళ్ళ కొత్త టీచర్ నావోకి ఇంటికి వెళ్ళి అతన్ని కన్విన్స్ చేసి స్కూల్కి తీసుకురావాలి అనుకుంటాడు. ఆ టీచర్ చేతికి హంతకుడా చచ్చిపో అన్న లెటర్ రాసి మరీ పంపిస్తారు ఈ స్టూడెంట్స్. ఆ క్లాస్ లో మిసుకి అనే ఓ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి షూయాని బుల్లీ చేయట్లేదు అని ఇద్దరిని కిస్ చేయించి అతనికున్న హెచ్ఐవిని ఈమెకు కూడా అంటించాలి అని ట్రై చేస్తారు. ఓవరాల్ గా వాళ్ళకంటే వీక్ పర్సన్స్ ని బుల్లీ చేస్తూ మేము గొప్ప అని ఓ సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటారు అందరూ. ఇక ఓ 3 months తర్వాత షూయా వెళ్ళి హెచ్ఐవి టెస్ట్ చేయించుకుంటాడు. నెగిటివ్ వస్తుంది. ఈ విషయమే మిసుకిని పిలిచి మరీ చెప్పి నేను నిన్ను కిస్ చేసినా నీకు ఎయిడ్స్ రాదు అంటాడు. మిసుకి అసలు ఆమె టీచర్ వీళ్ళ పాలలో హెచ్ఐవి బ్లడ్ కలిపింది అంటేనే నమ్మబుద్ధి కాదు. జస్ట్ బెదిరించడానికి ఈ విషయం చెప్పింది. ఆమెకంత ధైర్యం లేదు అని ఈమె గట్టి నమ్మకం. ఇప్పుడు రిపోర్ట్స్ లో కూడా అదే ప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత షూయా మిజుకి ఇద్దరు రొమాంటిక్ గా ఇన్వాల్వ్ అవుతారు. మిజుకి షూయా ఓ చిన్న పిల్లని చంపాలనుకున్నాడు అన్న దానితో ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. ఎందుకంటే లైఫ్ వాల్యూ ఏంటో ఆమెకి తెలీదు. ఆ విలువ తెలియకే రకరకాల డ్రగ్స్ కలిపి ఆమె ఇంట్లో ఉన్న 4 చంపేస్తుంది మిజుకి. నిజమైన లూనసీ కిల్లర్ మిజుకినే. ఈమె ఇన్సిడెంట్ షూయా ప్రైజ్ ని కవర్ చేసింది. ఇద్దరిది ఎక్సలెంట్ కాంబినేషన్ కదా. ఇదిలా నడుస్తున్నప్పుడే మధ్యలో మనకు నావోకి కన్ఫెషన్ కనబడుతుంది. నావోకి ఫాదర్ ఎప్పుడు పని మీద వేరే ప్లేసెస్ లో తిరుగుతూ ఉంటాడు. తల్లి నావోకి ఇద్దరే ఉంటారు. తల్లి అతి గారాబం అతన్ని చెడగొడుతుంది. స్పోర్ట్స్ ఆడలేడు, ఫిజికల్ గా ఫిట్ ఉండడు, ర్యాంక్ స్కోర్ చేయలేడు, సరిగ్గా చదవడు, ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఈ ఫెయిల్యూర్స్ తో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోతాడు నావోకి. అప్పుడే షూయా నావోకిని అప్రోచ్ అవుతాడు. లైఫ్ లో ఫస్ట్ టైం ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు అని సంబరపడతాడు నావోకి. కానీ షూయా అతన్ని అప్రోచ్ అయింది జస్ట్ ఒకరిని చంపడానికి అంతే. యూకో కూతురు మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని షూయాకి నావోకినే చెప్తాడు. ఆ అమ్మాయి షాక్ తో పడిపోగానే చనిపోయిందేమో అనుకుంటాడు షూయా. నావోకితో ఎవరన్నా అడిగితే నేనే చంపాను అని చెప్పు,
నీలాంటి చేతకాని వాడు అదే చెప్తారులే అని చెప్పి వెళ్ళిపోతాడు షూయా. అతన్ని జస్ట్ యూజ్ చేసుకున్నాడు అని నాఓకి అర్థం కాగానే ఎక్కడ లేని కోపం తనకొస్తుంది. ఒకరిని చంపిన క్రెడిట్ షూయాకి రాకూడదని ఆ పాపని పూల్లో పడైపోతాడు నాఓకి. అప్పుడే అతని చేతిలో ఉన్న యూకో కూతురు కళ్ళు తెరుస్తుంది. ఆ పాప చనిపోలేదు అని తెలుసుకుంటాడు నాఓకి. అసలైన చాతగాని వాడెవడో ఇప్పుడు నేను చూపిస్తా అనుకొని ఆ పాపని స్విమ్మింగ్ పూల్లో పడేసి చంపేస్తాడు. చంపాలనుకున్న షూయా చంపలేకపోతాడు. చంపాలన్న ఆలోచన లేని నావకి నిజంగానే ఆ అమ్మాయిని చంపేస్తాడు. ఆ తర్వాత యూకో టీచర్ HIV బ్లడ్ ని పాలలో ఇంజెక్ట్ చేశాను అని చెప్తుందో అప్పటి నుండి నావకి అతనికి ఎయిడ్స్ వచ్చింది అని కన్ఫర్మ్ అయిపోతాడు. అందుకే బ్రష్ చేసుకోడు, స్నానం చేయడు, నోరు వాసన వచ్చినా ఆకలేసినా అతను బ్రతికే ఉన్నాడు అన్నదానికి సిమ్టమ్స్ అనుకుంటాడు. కానీ ఓ రోజు మాత్రం నాఓకి మదర్ అతని ఫుడ్ లో స్లీపింగ్ పిల్స్ కలిపేస్తుంది. అతను నిద్రపోగానే జుట్టు కట్ చేసి నెయిల్స్ తీసి బాడీ అంతా క్లీన్ చేస్తుంది. లేచి చూసేసరికి చాలా క్లీన్ గా ఉంటాడు నాఓకి. అసలు నిజంగా అతను బ్రతికున్నారో లేడో కూడా అర్థం కాదు నాఓకి. అర్జెంట్ గా ఓ షాప్ కి వెళ్లి బ్లేడ్ కొనుక్కొని చేతులు కట్ చేసుకుంటాడు. వేడి వేడి రక్తం బయటకు వస్తుంటే అప్పుడు అతను బ్రతికున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది నాఓకి. ఆ రోజే తల్లితో యూకో కూతుర్ని చంపింది నేనే అని ఒప్పుకుంటాడు. అంతేకాదు యూకో టీచర్ అతన్ని HIV బ్లడ్ తో ఇన్ఫెక్ట్ చేసింది అని కూడా చెప్తాడు. ఒక్కసారిగా తల్లికి నాఓకి ఓ సైకోపాత్ర కనబడతాడు. కొడుకుని చంపి ఆమె చనిపోవాలి అనుకుంటుంది. వెళ్లి కొడుకు గుండెల్లో కత్తిని దించుతుంది. కన్న తల్లి అతనెందుకు చంపుతుంది? అతను చేసిన తప్పేంటి అసలు అర్థమే కాదు నాఓకి. అప్పుడే షూయా మాటలు అతనికి వినబడతాయి. నువ్వు ఓ చేతగాని వాడివి, నీలాంటి చేతగాని వాడు కొడుకులా ఇష్టం లేకి నీ తల్లి నిన్ను చంపేస్తుంది అన్నట్టు వినిపిస్తాయి. నేను చేతగాని వాడిని కాను అని ఆ కత్తే తీసుకొని తల్లిని చంపి అరెస్ట్ అయిపోతాడు నాఓకి. అఫ్కోర్స్ జైలుకి వెళ్ళడు. జువెనైల్ లా ఉంది కదా, మెంటల్ హాస్పిటల్కి వెళ్తాడు. అంతే. ఇక లాస్ట్ లో మనకు షూయా కన్ఫెషన్ తెలుస్తుంది. షూయా మదర్ ఓ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రామిసింగ్ కెరియర్ ఉంటుంది. అన్నీ వదిలి పెళ్లి చేసుకుని షూయాకి తల్లవుతుంది. చిన్నప్పటి నుండి అంటే షూయాకి ఓ 5-6 ఇయర్స్ వచ్చినప్పటి నుండే అతనికి ఓమ్స్ లా, నార్టన్ థియరీ ఇవన్నీ నేర్పించాలని ట్రై చేస్తుంది. కానీ షూయా ఆమెని అందుకోలేకపోతాడు. అతన్ని చూసినప్పుడల్లా వీడి కోసమా నా కెరియర్ని నేను వదిలేసింది అని బాధపడి డిప్రెషన్లోకి వెళ్తుంది. ఆ డిసప్పాయింట్మెంట్ మొత్తం షూయాని కొట్టి తీర్చుకుంటుంది. కొడుకుని ఆమె పెడుతున్న నరకం చూసి తట్టుకోలేక ఆమెకి డైవర్స్ ఇచ్చేస్తాడు షూయా ఫాదర్. తల్లి వెళ్ళి ఆమె కెరియర్ని రీబిల్డ్ చేసుకుంటుంది. తండ్రి వేరే పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు ఓ రకంగా షూయాని వదిలేస్తారు. అసలు ప్రేమంటే ఏంటో తెలియకుండా పెరుగుతాడు షూయా. ఎప్పటికైనా తల్లికి నేను నీలాంటి మేధావినే, నాలో నీ రక్తమే ప్రవహిస్తుంది అని ప్రూవ్ చేయాలి అనుకుంటాడు. తల్లి వదిలి వెళ్లిన బుక్స్ అన్నీ చదివి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తాడు. అవన్నీ అతని వెబ్సైట్ లో అప్లోడ్ చేసినా ఏ ఒక్కరూ వాటిని పట్టించుకోరు. అదే ఓ పిల్లిని చంపి పెట్టగానే రాత్రికి రాత్రి అది వైరల్ అయిపోతుంది. ఆ టైంలోనే సైన్స్ ఫెయిర్ వస్తుంది. ఆ సైన్స్ ఫెయిర్ లో ప్రైజ్ కొడితే తల్లికి అతని తెలివితేటల గురించి తెలుస్తాయి అని అందులో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొడతాడు. కానీ లూనసీ ఇన్సిడెంట్ అన్నిటినీ కవర్ చేసేస్తుంది. కష్టపడి ఎక్స్పెరిమెంట్స్ చేయడం కంటే ఒకరిని చంపితే చాలు, నైట్కి నైట్ ఫేమస్ అయిపోవచ్చు అనుకుంటాడు. అందుకే నాఓకితో కలిసి యూకో కూతురిని టార్గెట్ చేస్తాడు. కానీ నాఓకి ఆ అమ్మాయిని పూల్లో పడేసి దాన్ని యాక్సిడెంట్ లా మార్చేస్తాడు. తల్లిని కలిసే ఛాన్స్ మళ్ళీ మిస్ అవుతాడు షూయా. యూకో పాలలో HIV బ్లడ్ కలిపింది అని తెలియగానే తెగ సంతోషపడిపోతాడు. అతనికి ఎయిడ్స్ వస్తే తండ్రి వెళ్లి తల్లికి చెప్తాడు. కొడుకుని క్యూర్ చేసుకోవడం కోసం తల్లి ఏదైనా చేస్తుంది, షూయాని కలవడానికి వస్తుంది అనుకుంటాడు. అందుకే 3 నెలలు తిరక్క ముందే రిపోర్ట్ తీసుకుంటాడు. కానీ రిపోర్ట్ నెగిటివ్ వస్తుంది. మళ్ళీ తల్లిని కలవలేకపోతాడు షూయా. ఆఖరికి నాఓకి కూడా తల్లిని చంపి మరీ టీవీలో వస్తాడు. కానీ షూయా మాత్రం ఏం చేసినా రాలేకపోతాడు, తల్లిని కలవలేకపోతాడు. మిజుకి షూయా బిహేవియర్ అంతా చూసి ఓ రోజు నీకు మదర్ కాంప్లెక్స్ ఉంది అని ఏడిపిస్తుంది. ఆ మాటలు తట్టుకోలేక ఆమెని చంపేస్తాడు షూయా. ఓ అమ్మాయిని చంపినా అతనికి ఏ శిక్ష పడదు. జువెనైల్ లా అతని సైడ్ ఉంది. అప్పుడే అతని వెబ్సైట్ కి
తల్లి నుండి ఓ మెసేజ్ వస్తుంది. ఇన్ని రోజులకి తల్లిని కలవబోతున్నాను అన్న ఆనందంతో అప్పటి వరకు అతను చేసిన ఇన్వెన్షన్స్ అన్నీ తీసుకొని తల్లి దగ్గరికి వెళ్తాడు షూయా. కానీ అప్పటికి షూయా తల్లి ఆమె ఫేవరెట్ ప్రొఫెసర్ ని పెళ్లి చేసుకొని హనీమూన్ కి వెళ్ళిపోయి ఉంటుంది. ఇన్ని రోజులు ఏ తల్లి కోసమైతే పాకులాడాడో ఆ తల్లే షూయాని మర్చిపోయి హాయిగా బ్రతుకుతుంది అంటే తట్టుకోలేకపోతాడు. ఆ బాధలో చనిపోవాలి అనుకుంటాడు. కానీ అందరిలా సింపుల్ గా కాదు, అతని చావులో కూడా సైన్స్ ఉండాలి. షూయా చావుని చూసి కూడా తల్లి గర్వపడాలి. అందుకే ఓ బాంబ్ తయారు చేసి స్కూల్ ఆడిటోరియంలో ఫిక్స్ చేస్తాడు. నెక్స్ట్ డే గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంటుంది. ఆ సెరమనీలో అతని స్పీచ్ కంప్లీట్ కాగానే దాన్ని పేల్చి అతనితో పాటు స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ తనతో పాటే తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అనుకున్నట్టే స్పీచ్ అయిపోగానే బాంబ్ ని యాక్టివేట్ చేస్తాడు. కానీ అది పేలదు. ఏం జరిగిందో అసలు షూయాకి అర్థమే కాదు. అప్పుడే యూకో టీచర్ దగ్గర నుండి కాల్ వస్తుంది షూయాకి. వీళ్ళ పాలల్లో యూకో టీచర్ అసలు హెచ్ఐవి బ్లడ్ కలపనే కలపదు. కలపాలనుకుంటుంది కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ ఆపేస్తాడు. అయినా కలిపాను అని అబద్ధం చెప్తుంది. ఇద్దరికి ఎయిడ్స్ ఉంది అంటే వాళ్ళని తోటి స్టూడెంట్స్ బుల్లీ చేస్తారు. అప్పుడు వాళ్ళని చంపడమో లేక వీళ్ళు చావడమో చేస్తారేమో అనుకుంటుంది టీచర్. ఈమె అనుకున్నట్టే నా오కి తల్లిని చంపి అరెస్ట్ అవుతాడు. కానీ షూయా మాత్రం దర్జాగా స్కూల్ కి వస్తూనే ఉంటాడు. ఓ 2-3 నెలలు అతన్ని బుల్లీ చేసినా ఆ తర్వాత అది ఆగిపోతుంది. షూయా మీద ఎలా రివెంజ్ తీర్చుకోవాలో యూకోకి అర్థమే కాదు. అప్పుడే మిజుకి యూకో టీచర్ని కలిసి షూయాని ఇకనైనా క్షమించండి, తల్లి అటెన్షన్ కోసమే ఇవన్నీ చేశాడు అని చెప్తుంది. షూయా వీక్నెస్ ఏంటో అప్పుడు అర్థమవుతుంది యూకోకి. షూయా తల్లి గురించి ఎంక్వైరీ చేస్తుంది. ఆమె వేరే పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్ళింది అని తెలియగానే తల్లి రాసినట్టు ఓ మెసేజ్ రాసి షూయానొచ్చి కలవమంటుంది. తల్లి మరో పెళ్లి చేసుకుంది అంటే ఇలాంటి పిచ్చి పని ఏదో షూయా చేస్తాడు అని యూకోకి తెలుసు. అందుకే అతని వెబ్సైట్ ని జాగ్రత్తగా ఫాలో అవుతుంది. ఆమె అనుకున్నట్టే ఓ బాంబ్ తయారు చేసి అది ఆడిటోరియంలో ఫిక్స్ చేసి ఇలా చేశాను అన్న వీడియో తీసి ఆ వీడియోని ముందు రోజే వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాడు షూయా. ఆ నైటే ఆడిటోరియంకి వెళ్లి ఆ బాంబ్ ని తీసేస్తుంది యూకో టీచర్. తీసి దాన్ని తీసుకొని డైరెక్ట్ గా షూయా తల్లి ఆఫీస్కి వెళ్తుంది. అతను చేసిన ఇన్వెన్షన్స్, అతని ప్రైజెస్ అన్ని ఆమెకి చూపించి సైలెంట్ గా ఆ బాంబ్ ని అక్కడే పెట్టి వచ్చేస్తుంది. ఇక్కడ షూయా బాంబ్ ని యాక్టివేట్ చేయగానే అతని తల్లి ఆఫీస్ లో ఉన్న బాంబ్ పేలిపోతుంది. ఏ తల్లిని కలవాలని ఇంతమందిని చంపాడో ఇప్పుడు ఆ తల్లిని అతని చేతులతోనే చంపించేస్తుంది యూకో. ఇదంతా షూయాకి చెప్పి ఇదే నా రివెంజ్. ప్రాబ్లం మీ తల్లి కొడుకుల మధ్య ఉన్నప్పుడు నువ్వు నీ తల్లి తేల్చుకోవాలి. మధ్యలో నా కూతురు మిజుకినో ఎందుకు చావాలి? అందుకే మీ ఇద్దరి మధ్య ఈ ప్రాబ్లం సెటిల్ అయ్యేటట్టు చేశాను. ఇప్పుడు అర్థమైందా? మనం ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు మన మధ్య లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యూకో టీచర్. షూయా తల్లిని చంపాను అన్న బాధతో అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో ఈ మూవీ ముగుస్తుంది. ఇది కన్ఫెషన్స్ కంప్లీట్ స్టోరీ. ఇందులో తప్పెవరిది అంటే ఏమీ చెప్పలేం. షూయాకి చిన్నప్పటి నుండి ప్రేమ దొరకదు. ఏది తప్పు ఏది రైట్ అని చెప్పేవాళ్ళు ఒక్కరూ ఉండరు. ఓ మనిషిని చంపడం తప్పు, ఒకరి లైఫ్ ని తీసుకునే అర్హత మనకు లేదు అని ఎవ్వరూ చెప్పరు. మీడియా ఎప్పుడు చెడుకే తప్ప మంచి మీద ఫోకస్ చేయదు. కాబట్టి లూనసీ లాంటి ఇన్సిడెంట్సే రైట్ అనుకుంటాడు షూయా. ఇక యూకో విషయానికి వస్తే పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తికి ఎయిడ్స్ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు ఎంత ఇష్టపడ్డా కలిసి మాత్రం ఉండలేకపోతారు. ఓ రకంగా సమాజమే ఇద్దరిని విడదీస్తుంది. సింగిల్ మదర్ అనగానే స్టూడెంట్స్ కూడా లోకువైపోతుంది యూకో. వీళ్ళ ఆటలకి యూకోకున్న ఒక్కగానొక్క కూతురు, ఆమె ప్రాణం బలైపోతుంది. కామన్ గా మనం తప్పులు చేస్తాం, పెద్దోళ్ళు మాత్రం వాటిని అర్థం చేసుకోవాలి అనుకుంటాం. వాళ్ళు కనుక అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకోకపోతే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ సినిమా కళ్ళకు కట్టట్టు మనకు చూపిస్తుంది. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.